అందరికీ దేవీ నవరాత్రుల 6వ రోజు శుభాకాంక్షలు. ఈరోజు లలిత త్రిపుర సుందరి దేవి అవతారం కాబట్టి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం, వచ్చేయండి. శివుడి తపస్సు భంగం చేశాడు అని మన్మధుడిని భస్మం చేశాడు శివుడు. ఆ కథ అన్నపూర్ణదేవి కథలో ఉంటుంది. ఆ భస్మం చేసిన బూడిదని దేవతలు పోగు చేస్తున్నప్పుడు అందులో నుంచి బండాసురుడు అనే భయంకర రాక్షసుడు పుట్టాడు. ఇతను పెరిగి పెద్దవాడై ఘోర తపస్సు చేసి పురుషుల వల్ల మరణం రాకుండా ఒక వరం పొందాడనమాట. వరగర్వంతో దేవతలను మునులను పీడించడం మొదలుపెట్టాడు. బండాసురుడి బాధ తట్టుకోలేక దేవతలు అందరూ విష్ణుమూర్తి దగ్గర తమ బాధలను చెప్పుకోగా అప్పుడు విష్ణువు ఒక మహాశక్తి వల్లనే బండాసురుడు మరణిస్తాడు అని చెప్పారు. ఆ యాగంలో విష్ణువు తన సుదర్శన చక్రం శక్తిని, బ్రహ్మ తన కమలాండంలో శక్తిని, శివుడు త్రిశూలంలో శక్తిని, ఇంద్రుడు తన వజ్రాయుధంలో శక్తిని ఆ యాగంకి సమర్పించారు. అందరూ కలిసి చేసిన యాగంకి ఆ జగన్మాత ప్రసన్నమై ఆ యజ్ఞ వేదిక నుంచి లలిత త్రిపుర సుందరి దేవిగా ఆవిర్భవించారు. ఆమె దివ్య రూపం చూసి బ్రహ్మాది దేవతలు అందరూ అనేక స్తోత్రములతో ఆమెను మెప్పించారు. వాళ్ళ భక్తి భావం చూసి ఆమె బండాసురుడిని వధించగలను అని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆమె బండాసురుడిని వధించడానికి బయలుదేరింది. వారాహి దేవి మరియు శ్యామలాదేవి అమ్మవారికి పరిచారకులుగా వెనక వెళ్లారు. బండాసురుడు దేవిని చూసి అతడి భయంకర సైన్యాన్ని దేవిపైకి పంపాడు. దేవి సేన అంతా బండాసురుడి సేనను సర్వనాశనం చేశారు. అది చూసి బండాసురుడు అతడి 30 మంది కుమారులని దేవిపైకి పంపాడు. అప్పుడు దేవి తన కనుబొమ్మల మధ్య నుంచి బాల త్రిపుర సుందరి దేవిని సృష్టించి బండాసురుడి పుత్రులని సంహరించింది. పుత్ర సంహారం చూసి బండాసురుడు తన 2 భుజాల నుంచి విశుక్రుడు, విషాంగుడు అనే రాక్షసులని సృష్టించాడు. విశుక్రుడిని వారాహి దేవత మరియు విషాంగుడిని శ్యామలా దేవత తుదిముట్టించారు. అప్పుడు అమ్మవారు ఇంకా బండాసురుడి మీద మహాపాశపద అస్త్రాన్ని ప్రయోగించి బండాసురుడి పట్టణం కూల్చి వెంటనే కామేశ్వర యంత్రంతో బండాసురుడిని సంహరించారు.